యూపీఐ పేమెంట్స్ కు మరోసారి అంతరాయం ఏర్పడింది. దేశవ్యాప్తంగా చాలాసేపు సేవలు నిలిచిపోయాయి. ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం వంటి యాప్లు పనిచేయలేదు. ఈ విషయాన్ని తెలియజేస్తూ కొందరు వినియోగదారులు సోషల్ మీడియా వేదికగా అసహనం వ్యక్తం చేశారు. యూపీఐ చెల్లింపులు జరగటం లేదని, నెట్వర్క్ స్లో అని పలువురు పోస్టులు పెడుతున్నారు. మధ్యాహ్నం 12 గంటల సమయానికి దాదాపు 1000 మందికి పైగా యూపీఐ సేవల్లో అంతరాయం గురించి ఫిర్యాదు చేసినట్లు డౌన్ డిటెక్టర్ వెబ్సైట్ తెలిపింది. ఇక ఇటీవల యూపీఐ పేమెంట్స్ లో తరచూ ఆటంకం ఏర్పడుతున్న విషయం తెలిసిందే. ఈ రోజు నిలిచిపోయిన సేవలపై ఎన్పీసీఐ ఇంకా స్పందించలేదు. ఈ విషయం గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవివర్మ అందిస్తారు. చెప్పండి రవివర్మ, అంటే ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా చూస్తున్నాం యూపీఐ సరిగా పనిచేయట్లేదు, అంతరాయం వస్తుందని. సో మళ్ళీ ఈ రోజు రావడానికి గల కారణం ఏంటంటారు? దుర్గా, మీరు చెప్పినట్టుగా యూపీఐ సేవల్లో తరచూ అంతరాయం అయితే ఏర్పడతా ఉంది. ప్రధానంగా యూపీఐ సేవలు వినియోగదారులు పెరుగుతున్న క్రమంలోనే వాటికి సంబంధించిన సర్వర్ జామ్ అవుతుందని చెప్పేసి టెక్నికల్ గా సాంకేతిక నిపుణులకి సూచిస్తున్నారు. దీని కారణంగానే ఈ సిగ్నల్స్ వెరిఫై చేయాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి సాంకేతిక నిపుణులకి సూచించారు. అయితే ప్రధానంగా 2021 సెప్టెంబర్ 16 పెద్ద నోట్ల రద్దు తర్వాత కేంద్ర ప్రభుత్వం యూపీఐ సేవలను ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది. అప్పటి నుంచి ఆర్థిక పరమైన లావాదేవీలను ఎక్కువగా ఫోన్ పే, గూగుల్ పే ద్వారానే ఎక్కువగా ప్రజలు వినియోగదారులు సాగిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే వినియోగదారుల సేవలు రోజు రోజుకి పెరుగుతుండడంతోనే యూపీఐ సేవలు తన టెక్నికల్ సాంకేతిక నిపుణతను కూడా పెంచాల్సిన అవసరం అయితే బ్యాంకులో ఉన్నాయి. బ్యాంక్ సర్వర్లకు కూడా ప్రాధాన్యత ఉంది. అయితే వాటి పట్ల బ్యాంక్ సర్వర్లు సకాలంలో వాటి యొక్క కెపాసిటీని పెంచుకునే క్రమంలోనే ఇలాంటి టెక్నికల్ సాంకేతికపరమైన సమస్యలు తలెత్తుతున్నాయని చెప్పేసి బ్యాంకు టెక్నికల్ నిపుణులు అయితే నిర్ధారిస్తున్నారు. అయితే ఇలాంటి సమస్యలు గత 4 నెలల కాలంలో ఇది 3వసారి ఇలాంటి సమస్యలు తలెత్తడము. దీని కారణంగానే వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. ప్రజలు నిత్యం ఆర్థిక పరమైన లావాదేవీలతో తలమునకలై బ్యాంకింగ్ రంగం సేవలు అందిస్తున్నటువంటి యూపీఐ సేవలు కూడా సాంకేతికపరమైన సమస్యల వల్లనే ప్రజలు తీవ్ర ఇబ్బందులు నెలకొంటా ఉంది. అదే కాకుండా అత్యవసర పరిస్థితి అత్యవసరాలకు కూడా వినియోగించే ఇలాంటి నగదు పరమైన లావాదేవీలన్నీ కూడా స్తంభించుకోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కూడా దీనిపై దృష్టి సారించింది. అయితే ఇలాంటి పేటీఎం, గూగుల్ పే వంటి టెక్నికల్ యాప్ల వినియోగం పట్ల ఉన్నటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని సడలించి ప్రజలకు అందుబాటులోకి తెస్తా అతి త్వరలోనే తెస్తామని చెప్పేసి ప్రభుత్వం బ్యాంకింగ్ రంగాలు కూడా సూచించాయి. ఆ దిశగా వాటి సాంకేతికపరమైన పరిజ్ఞానాన్ని రెక్టిఫై చేసేందుకు అధికారులందరూ నిమగ్నమయ్యారు. మరో కాసేపట్లో ఈ గూగుల్ పే అలాగే పేటీఎం వీటికి సంబంధించిన నెలకొన్నటువంటి సాంకేతిక సమస్య తలెత్తుతుందని చెప్పేసి అధికారులు ధృవీకరించారు. దుర్గా, థ్యాంక్ యూ రవివర్మ.